ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం జూలై మాసం 12వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుని మనం కలిగినప్పుడు, ఆయన వైపు మనం తిరిగిన ఎడల, మన గుడారములలో, మన గృహాల్లో, మన యొక్క హృదయంలో ఏదైతే దుర్మార్గం ఉన్నదో, ఏదైతే దురాత్మతో మనం పాలించబడుతున్నామో వాటన్నిటిని కూడా దూరం చేసినప్పుడు, వాటన్నిటిని కూడా తొలగించినప్పుడు మనం అభివృద్ధి పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి, ఎవరైతే ఇంకా ఈ లోకానుసారంగా జీవిస్తున్నారో, ఎవరైతే దురాత్మతో పాలించబడుతున్నారో, యూట్యూబ్ ద్వారాగా ఈ యొక్క వాక్యం ఉంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, ప్రభువా, నా యొక్క మాటను, నా యొక్క స్థితిని, నా యొక్క పరిస్థితి అంతా కూడా నేను నీ వైపు తిప్పుకుంటున్నానయ్యా. నీకు నేను దూరంగా ఉన్నాను, కానీ ఈరోజు నుంచి నీకు దగ్గరగా ఉండి నాలో ఉన్న దురాత్మలను, నాలో ఉన్న దుష్ట కార్యాలను నేను దూరపరుస్తానని ప్రార్థనపూర్వకంగా ముందుకు వెళదాం. పరిశుద్ధమైన దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, నీకు వందనాలు. నువ్వు చూపించిన ప్రేమను బట్టి, నువ్వు చూపించిన కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. స్తోత్రాలు ప్రభా. నన్ను ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎవరైతే తీర్మానం తీసుకుని నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా మీ యొక్క రెక్కల చాటున దాయమని, వారి యొక్క హృదయాన్ని మీరు తాకమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా ఈ యొక్క ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే, మీ యొక్క సువార్త పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, మరి మీ యొక్క కుటుంబీకులకు అందరికీ ఈ యొక్క వాక్యాన్ని పంపించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ వందనాలు.